హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న నైట్ తీసి మార్నింగ్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను. నిన్న సాయంత్రం మా వారు వచ్చి 7 o'clockకి వచ్చి నాకు ఏదన్నా బగారా రైస్ చేసి పెట్టు అని చెప్పారు. నేను మార్నింగ్ నుంచి చెప్పుంటే నేను చేసేదాన్ని, మధ్యాహ్నం అయినా సరే చేసేదాన్ని, ఎందుకంటే నాకు వీడియో వస్తుంది, అది ఒకటి వీడియో చేసుకోవచ్చు అని రెసిపీ. ఇప్పుడు నైట్ అయిపోయింది, నేను ఇప్పుడు చేయలేను, వీడియో కూడా వేస్ట్ అయిపోతుంది కదా, తీసినా కూడా స్టాండ్ పెట్టుకొని తీస్తే నీడ కూడా అక్కడే పడుతుంటుంది, కష్టం అవుద్ది, ఇప్పుడు చేయలేను అని చెప్తే, లేదు ప్లీజ్ నాకు తినాలనిపిస్తుంది అని చెప్పారు. నీకు వీడియో కావాలంటే నేను తీస్తాను అని చెప్పి ఆయనే తీస్తున్నారు వీడియో. ఇంకా అప్పటికప్పుడుకే అన్నీ కట్ చేసుకొని రెడీ చేస్తున్నానండి. రైస్లోకి ఆలు కుర్మా కూడా కావాలన్నారు, ఇంకా ఎట్లా పెరుగు చట్నీ అడగలేదు, ఇంకా ఆలు కుర్మా కంటే పెరుగు చట్నీ ఈజీ, అడగలేదు, అదే చేసేదాన్ని. కర్రీ కావాలన్నారు కాబట్టి సరే ఇంకా ఒక్క దగ్గర ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి కర్రీ కూడా చేశాను. కానీ కర్రీ అయితే రెసిపీ పెట్టట్లేదు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాళ్ళు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసాను. పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసుకొని వేగిన తర్వాత అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని టమోటా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. టమోటా బాగా మెత్తబడిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను. బగారా రైస్లోకి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా జిలకొట్టుకొని అందులో వేసేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అంత వాటర్ తీసుకోవాలి. నేను బియ్యం 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను. 1.5 గ్లాసు బియ్యంకి 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్కి అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇంకా ఎక్కువ వేయను తక్కువ వేయను. వాటర్ వేసుకొని వాటర్ బాగా తెల్లేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్లో నేను టేస్టింగ్ సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ ఏది వేసుకోవట్లేదు, ఎందుకంటే పెరుగు వేసుకున్నాను, టమోటా వేసుకున్నాను, పులుపు అయితే అందులోంచే వస్తుంది, నేను ఎక్స్ట్రా ఏమి వేసుకోను. ఇలా వాటర్ తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలోంచి వాటర్ మొత్తం వంపేసుకొని ఎసురులో వేసేసుకోవాలి. మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపెట్టేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కలర్ వేసుకుంటున్నాను. కలర్ కొంచెం వాటర్లో 1 స్పూన్ వాటర్లో వేసుకొని కలర్ కరిగిన తర్వాత ఇందులో అన్నం పైన వేసుకుంటున్నాను. 70% నీరన్నీ అన్నంలో ఇంకిపోయిన తర్వాత మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి బొరువు ఏదైనా పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే అన్నం ఆవిరికి బాగా మగ్గిపోతుంది. ఇలా చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయింది అన్నం. ఒట్టి బగారా రైస్ ఎంత స్మెల్ వస్తుందంటే మీరు కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరే తినేంత టేస్ట్ ఉంటుంది, అస్సలు అన్నం మిగిలిపోకుండా అయిపోతుంది. నేనైతే కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను, మార్నింగ్ కూడా ఉంటుందని చెప్పి. ఆలు కుర్మా అయితే నేను వీడియో చేయలేదు, మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా చేసి చూపిస్తాను. ఇలా ఆలు కుర్మా చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆలు కుర్మా బగారా రైస్ కాంబినేషన్. ఈ ఆలు కుర్మా ఒట్టి బగారా రైస్లోనే తినేయాలండి, లేదా వేరే దాంట్లో అయితే అంత టేస్ట్ ఉండదు, రైస్లోకి చపాతీలోకి అయితే అంత టేస్ట్ ఉండదు, ఒట్టి బగారా రైస్లోకే బాగుంటుంది. బగారా రైస్ మాత్రం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.